హాయ్ అండి. ఇవాళ నూలుపప్పు పచ్చడి చూపిస్తాను చూడండి. ఇక ముగ్గురు పెట్టాను, కొంచెం నువ్వులు వేసాను, ఎంత కావాలో అంత నువ్వులు వేసాను. ఇప్పుడు దీనికి సిమ్లో మీడియంలో పెట్టుకుని వేచాలి. ఇక చూడండి, నేను నువ్వులు తీసుకున్నాను ఇడ్లీలోకి. ఇప్పుడు దీన్ని వేచాలి, సిమ్లోనే పెట్టి వేచాలి. మాడితే బాగుండదు, చిట్పట్లాడితే అప్పుడు తీసేయాలి. రండి చూపిస్తా. ఇప్పుడు ఇది సిమ్లో పెట్టాను కదా, దీన్ని వేచుతాను. బాగా ఎర్రగా వచ్చిన దాకా వేచాలి. చాలా బాగుంటుంది పచ్చడి. ఇడ్లీ, దోశ దేంట్లోనే, అన్నంలో కూడా బాగుంటుంది. దేంట్లో తిన్నా. మన కొబ్బరికాయ పల్లీలు పచ్చడి చేస్తాం కదా, ఇది కూడా అలాగే ఉంటుంది. చలికాలం మంచిది తింటే కూడా, ఒంటికి కూడా. చూసారు కదా, చిట్పెట్లు ఆడుతున్నది. ఒక 5-10 నిమిషాల్లో వేగిపోతుంది సిమ్లో. నువ్వులు తొందరగా వేగుతాయి. ఇలా ఎర్రగా వేగాక చూపిస్తాను మీకు. చూసారు కదా, వేగిపోతున్నాయి. ఇక ఇది వేగిపోయింది. ఇప్పుడు ప్లేట్లో తీసేద్దాం, చల్లారనిద్దాం. ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టి, కడిగేసి నానబెట్టి ఉంచాను. ఒక 6-7 పచ్చిమిర్చీలు, చిన్న అల్లం ముక్క, అంతే ఈ పచ్చడికి. పోపు, ఇది చల్లారేలోపు పోపు వేచుదాం. ఇది చల్లారనిద్దాం, ఈలోపు పోపు వేచేద్దాం. కొంచెం నూనె వేసి, మీకు పచ్చడిలో కారం ఎక్కువగా వస్తే ఇంకా పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ కూడా వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి వేసాను. ఇప్పుడు ఇందులో పోపుకి శనగపప్పు, చిన్న చెంచాతో 2 చెంచాలు శనగపప్పు, ఇది మినప్పప్పు. ఇప్పుడు కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు. ఇప్పుడు ఇది బాగా, ఇప్పుడేమో పచ్చిమిర్చికాయ 7-8, అల్లం ముక్క. ఇప్పుడు నిమ్మకాయ సైజు అంతా చింతపండు కడిగేసాను. ఇక ఇందులో కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి బాగా వేసండి. పోపు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ఇక పోపు అయిపోయింది కదా. ఈలోపు నువ్వులు కూడా చల్లారిపోయి. చూడండి, చాలా బాగుంటుంది పచ్చడి. లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నట్టుకున్నారు. ఇక పోపు అయిపోయింది, వేగిపోతున్నారు. మీరు ఇందులో కాస్త వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. వెల్లుల్లిపాయ వేసినప్పుడు కొంచెం వేచి వేయాలి, పచ్చిది వేయకూడదు. ఇలాగే పోపులో వేసేసి పచ్చడిలో వేసేయడమే. ఇక నువ్వులు చల్లారిపోయి కదా. ఇప్పుడు ఎండుమిరపకాయలు, అల్లం ముక్క, చింతపండు, ఉప్పు వేసి రుబ్బిడమే. ఎంత కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది పచ్చట్లోకి. ఇప్పుడు నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టాను. చింతపండు ఉండాలి.
ఇది వేసి రుబ్బిడం. మీకు గట్టిగా కాస్తే గట్టిగా రుబ్బుకోండి, ఇడ్లీ దోశలకి పలసగా కాస్తే పలసగా రుబ్బుకోండి. ఎలా కాస్తే అలా రుబ్బుకోవచ్చు. హోటల్లో పలసగా ఇస్తారు ఇడ్లీలోకి. ఇందులో సరిపడా ఉప్పు, వేసి రుబ్బేసాక చూపిస్తాను. మిక్సీలో వేసి రుబ్బేద్దాం. కొంచెం నీళ్ళు పోసి రుబ్బాలి. ఒకసారి నీళ్ళు ఎక్కువగా పోసికండి. కొంచెం నీళ్ళు వేసి ముందు ఇలాగే తిప్పేసి అప్పుడు నీళ్ళు వేసి అప్పుడు ఎంత కావాలో అలా రుబ్బుకోండి, పలసగా గట్టిగా. ఇక చూడండి, నేను ఈ మాత్రం పలసగా కాదు గట్టిగా కాదు, ఇడ్లీలోకి రుబ్బాను. ఇప్పుడు ఈ పోపు ఉన్నది కదా, పోపు ఇందులో కలిపేద్దాం. అయిపోయింది పచ్చడి. టేస్టీ నూలుపప్పు పచ్చడి. హెల్దీ అండ్ టేస్టీ. చూసారు కదా, చాలా బాగుంటుంది పచ్చడి. రుబ్బేసి కొంచెం సేపు వదిలేసిన తర్వాత తినండి. ఆ పులుపు అంతా నువ్వుల్లో తగులుతుంది కదా, చింతపండు, అప్పుడు టేస్ట్గా ఉంటుంది. బాగుంటుంది పచ్చడి. చింతపండు అవి బాగా పచ్చడిలో కలుస్తూ ఉంటుంది. రుబ్బాం కదా, ఈ పోపు కారం ఒక 10 నిమిషాలు ఆగాక తింటే చాలా బాగుంటుంది పచ్చడి. అందుకే ముందు పచ్చడి పెట్టుకుని తర్వాత ఇడ్లీలు పెట్టుకోండి. చాలా రుచిగా అనిపిస్తుంది. చూసారు కదా, పచ్చడి రెడీ. తొందరగా రెడీ అయిపోతుంది పచ్చడి. నువ్వుల పప్పు పచ్చడి. చూడండి, తినండి, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. చూసారు కదా, భలే ఉంది పచ్చడి. చూడండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.